అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉంది కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ అంటూ వైసీపీ మహిళా నాయకురాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి, వరుస విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిణామం. ఇదంతా కూడా మహానాడు వేదికగా నారా లోకేష్ ప్రవేశపెట్టినటువంటి ఒక తీర్మానం. అది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జాతీయ స్థాయిలో సంచలనంగా మారి దానిపైన పెను చర్చలకు దారితీస్తా ఉంది. మరి ఈ క్రమంలో వైసీపీ మహిళా నేతలు బయటకు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ మూకుమ్మడి దాడి చేయడాన్ని ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. లోకేష్ గారు మహానాడు వేదికగా పార్టీ పరంగా మహిళలకు 33% రిజర్వేషన్ అనేది మేము అమలు చేస్తామంటూ ఒక తీర్మానాన్ని ఆయన తీసుకొచ్చారు. దాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించారు. అయితే అది ఈ రోజున జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అంశమైనప్పుడు దానిపైన మహిళా నేతలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మూకుమ్మడి దాడి చేయటం, ఇది అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ, ఇది ఎలాగో అమలయ్యేటువంటి పథకమే 2029 ఎన్నికలకి, ఆ విషయం తెలిసి ముందుగా ఇది తమ ఖాతాలో వేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రచార ఆర్భాటాలు అని చెప్పేసని, మీరేంటి అమలు చేసేది, మీరేమిటి ఆమోదించేది, మా నాయకుడు ఎప్పుడో అమలు చేసి చూపించాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే ఇవన్నీ చేశాడు అని చెప్పి చేసుకుంటున్న ప్రచారం ఎలా చూడాలి? అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ అన్నారు, సిసిడి. ఇది ఏసిసిడియా? అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ డిజార్డరా వీళ్ళది? అంటే ఇప్పుడు మీరన్నది మహిళలకు రిజర్వేషన్ మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసి చూపించాడు అంటే 8 మంది మహిళా ఎంపీ అభ్యర్థులకి ఆయన టికెట్లు ఇచ్చాడా? 58 మంది మహిళా ఎమ్మెల్యేలను ఆయన పోటీకి పెట్టాడా? 2014లో కానీ, 2019లో కానీ, 2024లోని చేసి చూపించాడంటే ఏది? మొత్తానికి మహిళాస్త్రం మాత్రం బాగా దిగినట్టుంది. ఇది బ్రహ్మాస్త్రం దిగినట్టు దిగిందా? మహిళా మహానాడు. ఇప్పుడు లోకేష్ ఏంటి బిగ్ అనౌన్స్మెంట్, ఇక్కడ బిగ్ క్రయ్య ఏంటి? పొలికేక, పెనుకేక, చావుకేక. ఇది ఒక రకంగా, ఇది మూడోది కరెక్ట్. ఏది? చావుకేక పెడుతున్నారా? అంటే మీరు కూడా నిజంగా ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలి? తెలుగుదేశం తీర్మానాన్ని స్వాగతించాలి, మేము ఇస్తామని పోటీ పడాలి. ఇంకో పని చేయి, ఏది? తెలుగుదేశం 33% ఇస్తానంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ 50% అన్నాను. అది కదా పోటీ, అది కదా. అప్పుడు మహిళలు మీ వైపు వచ్చే అవకాశాన్ని నువ్వు సొంతం చేసుకో. ఇప్పుడు ప్రధాని మోడీ 33% మరి అంటున్నాడు, లేదు లోకేష్ అసలు ఇంప్లిమెంట్ చేసేస్తానని అంటున్నాడు. ఈ 33% కాదు, మా జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అసెంబ్లీకి 50% మహిళలనే దించుతాడు, లేకపోతే పార్లమెంట్కి సగం సీట్లలో మహిళలే పోటీయా? చెప్పమని అది రోజా అని. ఈమెవరు? శ్యామల. అంటే పావలానా? ఆమె ఎవరు? చాలా ఇబ్బంది పడుతుంది ఆ సినిమా యాక్టర్ ఎవరు? పావలా శ్యామల. ఆమె వేరు ఈమె వేరా? ఇప్పుడు ఒకటి, ఇక్కడ 8 మంది ఎంపీలు రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీకి దిగుతున్నారు. సీట్లు పెరిగినా పెరగకపోయినా, లేకపోతే 58 మంది ఎమ్మెల్యేలు సీట్లు పెరగకపోతే రేపు పోటీకి మహిళలు తెలుగుదేశం నుంచి రెడీగా వాళ్ళు అసలు తయారు చేసుకుంటున్నారు. ఏది? రాబోయే నియోజకవర్గాల్లో 8 పార్లమెంట్లో ఎవరెవరు మహిళలను పెట్టాలి, 58 అసెంబ్లీల్లో ఏ మహిళల్ని దించాలి, అంతగా వాళ్ళు అడ్వాన్స్కి వెళ్తుంటే మీరు ఆ కసరత్తు చేయకుండా పెరిగితే కనుక సీట్లు తెలుగుదేశం ఎంతమంది ఎంపీలను పెడుతుందో తెలుసా? 13 మంది మహిళా ఎంపీలు. అంటే ఇక పార్లమెంట్ ఇక మొత్తం మహిళలు ఒక రకంగా. అరే 85 మంది మహిళా ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా తెలుగుదేశం నుంచి వాళ్ళ తలబట్టానికి సిద్ధంగా ఉంటే జగనాసుర మర్ధనుల మహిళ అంటే ఏమంటారు? అది మహిషాసుర మర్ధని ఏదో అంటారు, అమ్మవారి ప్రతిరూపాలుగా. ఇవాళ వాళ్ళు ఒక ఛాలెంజ్ విసిరారు, మీరు దాన్ని స్వీకరించండి. లేదు మీరు అసలు వాళ్ళకి కౌంటర్ ఛాలెంజ్ చేయాలి. నేను అంటోంది అదే, ఏది? 50% రెడీ. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలలో మీరు 8 మందిని నిలబెడితే జగన్మోహన్ రెడ్డి 13 మందిని పెడతాడు. ఓకే, ఛాలెంజ్ అది కదా ఇవాళ వైసీపీ చేయాల్సింది. లేదు 175 మంది ఎమ్మెల్యేలలో మీరు గనక 58 మందిని పెడితే మేము అసలు ఇప్పుడే 85 మందిని పెడతాం. మొత్తం మా శ్యామల, రోజా, కళ్యాణి, నాగమల్లేశ్వరి, బోల్డ్ మంది ఉన్నట్టున్నారు ఆ టీవీల్లో మాట్లాడే వాళ్ళందరికీ సీట్లు అంటూ. ఇవాళ ఏంటంటే భయం కనపడతారు. వీళ్ళు సవాల్కి ప్రతి సవాలు విసిరే నైతికత కోల్పోయినట్టు కనపడతారు. సరెండర్ అయ్యారా? అసలు పోటీ చేయకుండానే ఇవాళ లోకేష్కి వీళ్ళు సరెండర్ అయ్యారా అంటున్నాను. అతనేమో అసలు మామూలుగా ఉగ్ర నరసింహుడనో ఏదో అన్నాడు. ఏది? నిన్న బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు సాధువు, లోకేష్ ఉగ్ర నరసింహుడనో అన్నాడు. ఇప్పుడు ఇవాళ ఏదో అంది. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ అందరూ ఏమంటున్నారు? మహిళలకు మీరేం చేశారు, ఏది అదేదో ఉచిత గ్యాస్ పథకం గురించి కూడా ఏదో మాట్లాడారు. నిన్న వాళ్ళు దాని మీద తీర్మానం పెట్టారు. 4 కోట్ల సిలిండర్లు ఇచ్చారంట. ప్రభుత్వ లెక్కలు చెప్పండి, ఏమైనా తక్కువ ఇస్తే అది బయట పెట్టండి, ఆధారాలతో సహా మాట్లాడండి. లేకపోతే తల్లికి వందనం గురించి కూడా ఏదో మాట్లాడినట్టుంది. వీళ్ళందరూ కూడా 20 లక్షల మంది కోత విధించారు. కోత కాదు, మీరు
ఇచ్చిన వాళ్ళకన్నా 25 లక్షల మందికి ఎక్కువ మందికి ఇచ్చారు. 65 లక్షల మంది బిడ్డలంట. ఇప్పుడు ఇవాళ తల్లికి వందనం, అదే అసలు సక్సెస్. ఏది మామూలుగా 10,500 కోట్లు ఏమి ఇచ్చారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పటి వరకు 64 కోట్ల ఉచిత ప్రయాణాలు. అరే బస్సులు కిటకిట. అంటే మహిళలు ఇప్పుడు ఆ ఉచిత బస్సు ఉపయోగించుకునే ఏ మహిళ అయినా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేస్తుందా? తల్లికి వందనం తీసుకునేటటువంటి ఏ మహిళ అయినా, ఏ తల్లి అయినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తుందా? జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహిగా, తెలుగుదేశం మహిళా బంధుగా. చర్చ ఇవాళ ఏంటి అసలు మహిళలే ఇవాళ అజెండాగా ఎందుకు మారిందంటే చెప్తున్నాను. జగన్ ఇంట్లోనే 3 ఆయన బాధిత మహిళలు. తల్లి అమెరికా నుంచి వీడియో వదిలింది, విజయమ్మ. ఏమని? జగన్ నిలబెట్టిన క్యాండిడేట్ని ఓడించండి అని. లేదు, చిన్నమ్మ ఎవరు? సౌభాగ్యమ్మ. ఓపెన్ లెటర్ రాసింది, 1 కాదు 2 లెటర్లు రాసింది, బహిరంగ లేఖలు. నా భర్తను చంపినాడిని రక్షిస్తున్నాడు అని. ఇక చెల్లెళ్ళ సంగతి నేను చెప్పాల్సిన పని లేదు. కన్నీళ్లు పెట్టారు, కొంగు సాచి ఓట్లు అడిగారు. సునీత, షర్మిల. అసలు చివరికి వాళ్ళు ఏమన్నారంటే ఒకటే మాట, మీరు ఎవరికైనా ఓటేసుకోండి, మా అన్నకు మాత్రం ఓటేయబాకండి, మా అన్న పార్టీకి మాత్రం ఓటేయబాకండి. మహిళా ద్రోహిగా ఇవాళ కుటుంబ మహిళలే శపిస్తుంటే కన్నీటితో శాపాలు జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి. మొన్న అదేగా పతనం. 151 సీట్లతో ఉన్నాడు, 11 సీట్లకి ఎట్టొచ్చాడు? రెక్కలు తెగిన పక్షి ఎందుకయ్యాడు? తన రెక్కలు తనే నరుక్కున్నాడు. కుడి భుజం తల్లి నరికేశాడు, ఎట్లా? కేసేశాడు కోర్టులో. ఎడమ భుజం చెల్లి నరికేసుకున్నాడు, ఎట్లా? చెల్లి ఆస్తులు లాక్కున్నాడు. ఇవాళ అదొక వికలాంగ పార్టీగా, జగన్మోహన్ రెడ్డి ఒక వికలాంగ నాయకుడిగా. నువ్వంటే మళ్ళీ వెళ్ళిపోయింది, నువ్వు పెన్షన్ అడుగుతావు. పెన్షను నీ అంతటి నువ్వు వికలాంగ పెన్షన్ నరుక్కుంటే రాదు, దివ్యాంగులు అయితే వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.